అసలు ఆధునిక ప్రపంచం మనకి ప్రసాదించిన వ్యాధుల్లో అసంతృప్తి కూడా ఒకటండి. ఆ అసంతృప్తి నిత్యాగ్నిహోత్రంలా మనలో నిరంతరం జ్వలిస్తూనే ఉంటుంది. ఎంతున్నా ఏం చేసినా మనకి ఇంకా చాలదనే అనిపిస్తుంది. పిల్లల వెంటబడుతుంటాం. 100కి 80 మార్కులు వచ్చిన పిల్లాన్ని 99 మార్కులు తెచ్చుకోమని వెంటబడతాం. ఏదో కాస్త విఘ్నత అడ్డుపడబట్టి కాని, లేకపోతే 100కి 125 మార్కులు తెచ్చుకోమని అడగగల ఘనులమండి మనం. ఉదయం 10 నుండి 5 దాకా చేసే ఉద్యోగాల కన్నా కూడా ఎక్కువ జీతం ఇస్తారు కదా అని అందరూ కంప్యూటర్ చదువులకి ఉద్యోగాలకే పిల్లల్ని పంపిస్తూ ఉన్నారు. ఇండియాలో కన్నా విదేశాలకు వెళ్తే మరింత ఎక్కువ జీతాలు వస్తాయంటూ పిల్లల్ని మనమే ప్రోత్సహిస్తుంటాం. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. ప్రతిరోజు నోరూరించే గుమగుమలాడే వంటకాల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సంసిద్ధంగా ఉంది. ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి సువర్ణ గారు గెస్ట్ గా వచ్చారు. మరి సువర్ణ గారు మనందరికీ ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా సువర్ణ గారికి స్వాగతం చెప్పేద్దామా? నమస్కారం సువర్ణ గారు. నమస్తే ఉషా. సో సువర్ణ గారు, మరి సఖీ వంటల సందడికి స్వాగతం మీకు. సో మరి ఈ రోజు ఏ వంటకంతో సందడి చేస్తున్నారు? నేను జవారీ హెల్దీ పిజ్జా చేయాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా ముందు? చెప్తాను. జొన్నపిండి, క్యాప్సికమ్ రింగులు, ఉల్లిపాయ రింగులు, టమాటో రింగులు, కొత్తిమీర, పన్నీర్, బటర్, సాల్ట్, టమాటో సాస్, జీలకర్ర, షుగర్, కార్న్స్, చీజ్, ఉల్లికాడలు, అల్లం తురుము, పచ్చిమిరపకాయ తురుములు, సోడా, పెప్పర్. సో సువర్ణ గారు, జవారీ హెల్దీ పిజ్జా కావాల్సిన పదార్థాలు అన్ని చెప్పేశారు. సో ఇప్పుడు నోరు ఊరుతోంది, మరి ఎలా తయారు చేయాలో చెప్తారా? ముందుగా స్టవ్ వెలిగి వాటర్ పోయమంటారా? వాటర్ 1 గ్లాస్ వాటర్. అట్లా కొలతేమీ లేదు, మనకు కావాల్సింది. ఇవి మరుగుతుంటాయి ఉషా. మనం ఈ లోపు పిండి రెడీ చేసుకుందాం. అన్ని కలిపి ఒక బౌల్. జొన్న పిండి కదండి ఇది? జొన్న పిండి డయాబెటిక్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. ఓకే. సాల్ట్ సరిపడా. జొన్న పిండి తీసుకున్నారు, కొద్దిగా ఉప్పు వేశారు. చిటికెడు సోడా, జీలకర్ర కూడా, జీలకర్ర, అలాగే షుగర్ కూడా, కొంచెం వెన్న కూడా వేస్తున్నాం. బాయిల్ అవగానే ఇందులో పోసి చపాతీ పిండిలో కలుపుకోవాలి. ఓకే. ఓకే. సో జొన్న పిండిలో ఇప్పుడు మరిగించిన నీళ్లు కలిపేసాం కదా? ఓకే. ఓకే సువర్ణ గారు, సో పిండి అంతా కలిపేసినట్టున్నారు? కలిపేసాను. ఓకే. సో బేస్ కి పిండి రెడీ అయిపోయింది. పెనం పెట్టుకోవాలి ఇప్పుడు, మళ్ళీ స్టవ్ వెలిగించి. ఈ పెనం కాలేలోపు మనం పీట ఇవ్వండి, నేను బేస్ రెడీ చేసుకుంటాను. కొంచెం పొడి పిండి వేసుకోవాలి ఉషా. ఓకే. ఓకే సువర్ణ గారు, సో బాగా కాలింది కదా? బాగా కాలింది. తర్వాత ఏం చేయాలి? తర్వాత ఇది పక్కన పెట్టుకుని ఇంకో ప్యాన్ పెట్టుకున్నాం ఉషా. కొంచెం బటర్ వేసుకుందాం. అల్లం తురుము, పచ్చిమిరపకాయ, క్యాప్సికమ్ కొంచెం పచ్చిగా ఉండకుండా, కొంచెం ఆనియన్ రింగ్స్ కూడా, వీటికి కొంచెం సాల్ట్ వేసుకుందాం ఉషా. ఒక 1 స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుందాం ఫ్లేవర్కి. ఓకే. చివర్లో టమాటో, కొంచెం ఉల్లికాడలు కూడా వేస్తే ఫ్లేవర్ కోసం. ఇది దింపేసుకుందాం ఉషా. ఇది పక్కన ఇది తీసి ఇది ఇప్పుడు షిఫ్ట్ చేయాలా? షిఫ్ట్ చేయాలి. ఇది నేను తీస్తాను, అది మీరు పెట్టండి. ఇదిలా షిఫ్ట్.
తర్వాత దీనికి టమాటో సాస్ అప్లై చేయాలి. పిజ్జా బేస్ అంటేనే టమాటో సాస్ ఉండాలి కంపల్సరీ. సో ఇప్పుడు దీనికి టొమాటో సాస్ అప్లై చేయాలి. నెక్స్ట్ ఇవి అరేంజ్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టి ఉషా కొంచెం. ఇప్పుడు మనం దీనిపైన పన్నీర్ కొంచెం తురుముకోవాలి. తురిమేరు బ్రేక్ చేసి సో డైరెక్ట్ అది కాలుతుండగానే పైన తురిమేసుకోవచ్చు. అంటే కొంచెం మంచిగా ఫైనల్లో వేస్తే బాగుంటది. చీజ్ అయిపోయింది ఉషా. ప్లేట్లోకి మార్చుకుందాం మనం. ఓకే ఉషా, జవారీ హెల్దీ పిజ్జా రెడీ అయిపోయింది. మన సకులందరికీ ఎలా ఉందో టేస్ట్ చూసి ఒకసారి చెప్పు. తప్పకుండా చాలా కలర్ఫుల్ గా ఉందండి. డెఫినెట్ గా టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్పారు. ఓకే, చూస్తున్నారు కదండి, వేడి వేడిగా జవారీ హెల్దీ పిజ్జా రెడీ చేసేసారు సువర్ణ గారు. అయితే దీన్ని రుచి చూడడానికి ముందు జవారీ హెల్దీ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. జవారీ హెల్దీ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికం, ఉల్లిపాయలు, టొమాటో, స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లికాడలు, జీలకర్ర, టొమాటో సాస్, ఉప్పు, చీజ్, బటర్, పన్నీర్, అల్లం, పంచదార, సోడా, పెప్పర్, జొన్న పిండి. జవారీ హెల్దీ పిజ్జా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక గ్లాసు నీళ్లు బాయిల్ చేసుకోవాలి. ఇంతలోపు ఒక బౌల్ తీసుకుని జొన్న పిండి, ఉప్పు, సోడా, జీలకర్ర, పంచదార వేసి కొద్దిగా వెన్న బాగా కలిపి ఈ మరిగిన నీళ్లను ఈ పిండిలో పోసి ఈ పిండిని చపాతీ పిండి మాదిరిగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిని పిజ్జా బేస్ మాదిరిగా కొంచెం దళసరిగా ఒత్తుకుని ఫోర్క్ తో రంధ్రాలు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఈ పిజ్జా బేస్ ని రెండు వైపులా బటర్ వేసి కాల్చుకోవాలి. ఈ లోపు ఒక పాన్ పెట్టి బటర్ వేసి అల్లం తురుము, పచ్చిమిర్చి తురుము, క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, స్వీట్ కార్న్, కొద్దిగా మిరియాల పొడి వేసి ఉల్లికాడలు, టొమాటో ముక్కలు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత కాల్చుకున్న జవారీ పిజ్జా బేస్ ని కొంచెం బటర్ రాసి పైన కొంచెం టొమాటో సాస్ కూడా అప్లై చేసి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వెజిటబుల్స్ అన్ని పైన వేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంపై కొద్దిగా పన్నీర్ తురుము, చీజ్ వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని టొమాటో, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే జవారీ హెల్దీ పిజ్జా సిద్ధం. చూసారు కదండి, జవారీ హెల్దీ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని రుచి చూసి టైం వచ్చేసింది. చాలా చక్కగా అందంగా కట్ చేసి అరేంజ్ చేశారు. సో సువర్ణ గారు, మీ జవారీ హెల్దీ పిజ్జా సూపర్ అండి. సో అందుకని మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాము. సో సఖీ వంటల సందడి కార్యక్రమంలో అనుస్వార్ నుంచి 1000 రూపీస్ వర్త్ ఆఫ్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో అందుకే మీకు అనుస్వార్ నుంచి ఇంకొక మంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, మరి ఈనాటి సఖీ వంటల సందడి కార్యక్రమంలో సువర్ణ గారు జవారీ హెల్దీ పిజ్జా అనే ఒక వంటకంతో సందడి చేశారు కదా. చూసారు కదా, మరి మీకు కూడా ఇలాంటి విభిన్నమైన వంటకాలు చాలా తెలుసుంటాయి కదండి. రకరకాల స్నాక్స్, రకరకాల కర్రీస్, రకరకాల రైస్ వెరైటీస్, అమ్మో చాలా తెలుసుంటాయండి. మరి అవన్నీ తెలుసుకుని ఇంట్లో కూర్చుంటే లాభం ఏంటండి? సకులందరికీ పరిచయం చేయాలి కదా. అయితే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 04023555540. వెంటనే ఈ నంబర్ కి డయల్ చేసి మీరు కూడా మన సఖీ వంటల సందడి కార్యక్రమానికి వచ్చి మీకు తెలిసిన పసందైన రుచికరమైన వంటకాల్ని మన సఖులందరికీ పరిచయం చేయండి.